శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము దానియేలు గ్రంథంలోని ప్రవచన ధ్యానాలను ప్రారంభించాం. ఇది 2వ ఎపిసోడ్. ఇది దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనం నుంచి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఇది వాక్య ధ్యానంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ధన్యతకై వందనాలు చెల్లిస్తున్నాం. దానియేలు గ్రంథంలోని ప్రవచనాలను మేము ధ్యానించి ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకుని మీ రాకడ కొరకు మేము సిద్ధపడే ఆ కృప మాకు అనుగ్రహించవలసిందని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారిని కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని, ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. మీరే మహిమ ఘనత తెచ్చుకొనవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గ్రంథంలోని ప్రవచన ధ్యానాలు మనం ప్రారంభించాం. ఇవి చారిత్రక కోణంలో మనం నేర్చుకోబోతున్నాం. చారిత్రక కోణంలో కలకాలం కూడా పాలించే రాజు ఎవరు పరిపాలించగలరు? కలకాలం కూడా ఎంతటి మహారాజు అయినా, ఎంత శక్తి ఉన్నప్పటికీ కొంతకాలమే పరిపాలించగలరు ఈ ప్రపంచంలో. కానీ ఒక రాజుగారు ఉన్నారు, ఆయన కలకాలం పరిపాలిస్తారు. ఆ వివరాలు మనం దానియేలు గ్రంథం ఈ 2వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ప్రాముఖ్యంగా 31వ వచనం నుంచి చివరి వరకు ఉన్న వాక్య భాగంలో మనం నేర్చుకోబోతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రార్థన పూర్వకంగా ఈ వాక్య ధ్యానాలు, ఈ ప్రవచన ధ్యానాలని మీరు నేర్చుకొని దాని ద్వారా ఆధ్యాత్మికంగా బలపడాలని మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దానియేలు గ్రంథంలోని ఈ 2వ అధ్యాయంలో ఉన్న విషయాలన్నీ కూడా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో జరిగాయని చరిత్రకారులు మనకు చెప్తున్నారు. ప్రాముఖ్యంగా 603వ సంవత్సరం చివరి భాగంలో జరిగినట్లుగా చెప్తున్నారు. దానియేలు ప్రవక్త గారు లోకమంతటిని ఆ దినాల్లో పరిపాలించిన నెబుకద్నెజర్ రాజు గారి యొక్క ముందు నిలబడి ఈ విధంగా చెప్పారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనంలో, రాజా, మీరు మనసులో ఎంతో చింతించారు. ఆ యొక్క మనోచింత గలవారై ఉండగా అప్పుడు మర్మములను బయలుపరచు దేవుడు ఆయన మీకు కలగబోవు సంగతులు, అనగా జరగబోయే సంగతులను ఆయన మీకు తెలియజేశారు రాజా అని చెప్పారు. దీనిలో ఒక విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. అదేమిటంటే ఇది దేవుడు బయలుపరిచారు అని దానియేలు గారు ఎంతో విపులంగా రాజుగారికి చెప్పారు. దానియేలు గారు ఈ విషయంలో ఇదంతా నా జ్ఞానం, నాకు తెలిసే విషయాలు, నేనే మీకు వివరిస్తున్నాను అని చెప్పి రాజు దగ్గర పెద్ద పేరు తెచ్చుకోవటానికి, రాజుగారి యొక్క మెప్పు పొందటానికి ఏ విధంగా కూడా ప్రయత్నించలేదు. ఇదంతా దేవుని వలన కలిగినది, దేవుడే ఇచ్చారు, ఈ విషయాలన్నీ కూడా దేవుడే నాకు తెలియచేశారు అని ఎంతో విపులంగా చెప్పారు. అయితే ఈ యొక్క సందర్భంలో మనం మరొక విషయాన్ని కూడా నేర్చుకుంటున్నాం. అదేమిటంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో గమనించినట్లయితే, రాజా, ఇక్కడున్న బబులోను జ్ఞానుల కంటే నాకు ఏమాత్రము కూడా ఎక్కువ జ్ఞానం లేదు సుమా. ఇది నా సొంత జ్ఞానం కాదు, దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు మీకు తెలియజేస్తున్నాను అని దేవుణ్ణి హెచ్చించారు. దానియేలు గారు తన్ను తాను తగ్గించుకున్నారు. ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని మనం గ్రహించాలా, దానిని అనుసరించాలా. ప్రతి విషయంలో కూడా మనకి ఏది కలిగినప్పటికీ, ఏ విషయమైనప్పటికీ దేవుని హెచ్చించాలా, దేవుని మహింపరచాలా. కారణం, మనకు అనుగ్రహించిన వారు దేవుడు, మన సొంత శక్తి కాదు. చాలాసార్లు నా శక్తితో, నా జ్ఞానంతో, నా పలుకుబడితో నేను ఇది సాధించాను అని మనం మనసులో అనుకుంటాం. అది సరికాదు. ఇది దేవుని కృప, దేవుని శక్తి, దేవుని యొక్క సహాయం. కనుక దేవుడే ఈ విషయాలు బయలుపరిచారు. దేవునికి
సమస్తం కూడా తెలియను. జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అంటాం ఇంగ్లీష్లో. అవన్నీ కూడా దేవునికి తెలుసు. కనుకనే దేవుడే బయలుపరిచారు ఈ విషయాలు మీకు ఈ కళ ద్వారా అని చెప్పిన తర్వాత అప్పుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనంలో రాజుగారు మీకు ఒక కళ వచ్చినది. ఆ కళలో మీరు ఒక పెద్ద ప్రతిమను, ఒక విగ్రహాన్ని చూచారు. అది ఎంతో ప్రకాశవంతంగా ఉంది. అది ఎంతో వెలుగుతో నిండిపోయింది. అది చూడటానికి ఎంతో గంభీరంగా ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, ఈ ప్రతిమను, ఈ విగ్రహాన్ని ఒక్కసారి తల నుంచి పాదాల వరకు మనం గమనించినట్లయితే ఈ యొక్క ప్రతిమ దేనికి సాదృశ్యం అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు బయలుపరిచిన రీతిగా ఈ పెద్ద విగ్రహం అనేక దేశాలని సూచిస్తుంది. ప్రాముఖ్యంగా ప్రపంచం అంతటిని కూడా పరిపాలించిన సామ్రాజ్యాలను సూచిస్తుంది. ఎప్పటి నుంచి? బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు రాజు గారు ప్రపంచం అంతటిని కూడా ఆ దినాల్లో పరిపాలించిన మొట్టమొదటి రాజు. అప్పటి నుంచి యేసు ప్రభు రాజ్యం స్థాపించే వరకు కూడా రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా కలకాలము పరిపాలించు రాజు యేసు ప్రభు వారు. ఆయన రాజ్యానికి ఇక అంతం ఉండదు, కలకాలం జరుగుతుంది అనే విషయాన్ని దేవుడు ఎంతో విపులంగా బయలుపరిచారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో రాజా, ఈ విగ్రహం యొక్క తల, దాని యొక్క శిరస్సు బంగారంతో చేయబడ్డది. ఆ బంగారపు శిరస్సు మీకు సాదృశ్యం రాజా. ఆ బంగారపు శిరస్సు మీకు సూచిస్తుంది రాజా అని చెప్పారు. బబులోను సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 605 నుంచి క్రీస్తు పూర్వం 539వ సంవత్సరం వరకు పరిపాలించినట్లుగా చరిత్రకారులు మనకి తెలియజేస్తున్నారు. రెండవదిగా మనం గమనించినట్లయితే రాజా ఈ యొక్క విగ్రహం యొక్క చేతులు, దాని యొక్క ఛాతీ, ఇంగ్లీష్లో చెస్ట్ అంటున్నాం కదా, దానికి ఉన్న 2 చేతులు, దాని యొక్క ఛాతీ కూడా మాదీయులకు పారసీకులకు సాదృశ్యంగా ఉంది రాజా అని చెప్పారు. మాదీయులు, పారసీకులు, ఇంగ్లీష్లో మీడ్స్ అండ్ పర్షియన్స్ అంటాం. మాదీయులు, పారసీకులు క్రీస్తు పూర్వం 539 నుంచి క్రీస్తు పూర్వం 331 సంవత్సరం వరకు పరిపాలించారు. ఒక విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. అదేమిటంటే ఈ యొక్క విగ్రహం యొక్క 2 చేతులు, ఛాతీ కూడా వెండితో చేయబడ్డది. ఇంగ్లీష్లో సిల్వర్ అంటున్నాం. వెండితో చేయబడ్డది. మూడవదిగా రాజా మీరు గమనించినట్లయితే ఈ యొక్క విగ్రహం యొక్క పొట్ట, దాని యొక్క తొడలు, దాని యొక్క పొట్ట, దాని యొక్క తొడలు అవి బ్రాస్ అంటున్నాం ఇంగ్లీష్లో. ఇత్తడితో చేయబడ్డవి రాజా, ఇత్తడితో చేయబడ్డవి రాజా అన్నారు. ఇవి దేనికి సాదృశ్యం అన్నట్లయితే ఇది గ్రీసు సామ్రాజ్యానికి సాదృశ్యం. క్రీస్తు పూర్వం 331 నుంచి 168 సంవత్సరం వరకు, క్రీస్తు పూర్వం 168 సంవత్సరం వరకు గ్రీసు సామ్రాజ్యం ఈ లోకమంతటిని కూడా పరిపాలించింది. నాలుగవదిగా రాజా మీరు ఈ విగ్రహం యొక్క కాళ్ళను మీరు పరిశీలించండి. అవి ఇనుముతో చేయబడ్డవి. 2 కాళ్ళు కూడా ఇనుముతో చేయబడ్డవి. దేనికి సాదృశ్యం? నాలుగవదిగా ఈ ప్రపంచం అంతటిని కూడా పరిపాలించిన సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. అయితే 2 కాళ్ళు కూడా, ఒకటి ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ అంటున్నాం, అనగా తూర్పు రోమా సామ్రాజ్యం. రెండవది వెస్టర్న్ రోమన్ ఎంపైర్, అనగా పశ్చిమ రోమా సామ్రాజ్యం. 2 కాళ్ళు అనగా రోమా సామ్రాజ్యం 2గా విడిపోయినది. మనం మరొక విషయాన్ని కూడా గుర్తించాలా. మన యొక్క శరీరంలో అన్నిటికంటే పొడవైన అవయవాలు కాళ్ళు. ఇవి రోమా సామ్రాజ్యానికి సాదృశ్యం. చరిత్రకారులు మనకు చెప్పేది ఏంటంటే రోమా సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 168 సంవత్సరాన్ని ప్రారంభించి వారి యొక్క పాలన క్రీస్తు శకం 476 వరకు, అనగా 644 సంవత్సరాలు ప్రపంచం అంతటిని కూడా వారు పరిపాలించారు. ఇనుము ఏ రీతిగా దేన్నైనా సరే తుత్తునీలుగా చేసేస్తుందో, ముక్కల కింద చేసేయగలదో, అలాగే ఈ రోమా సామ్రాజ్యం ప్రపంచం అంతటిని కూడా ఎంతో కఠినంగా పాలన చేశారు. ఎక్కువ కాలం పాలన చేశారు.
644 సంవత్సరాలు పాలన చేశారు. ఈ విషయాలన్నీ కూడా దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 32, 33, 34 వచనాల్లో మనం విపులంగా చదువుతున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ విగ్రహం యొక్క పాదాలను గమనించినట్లయితే దానియేలు గారు అన్నారు, రాజా, ఆ విగ్రహానికి ఉన్న పాదాలు, ఆ పాదాలకి 10 వ్రేళ్ళు, 10 toes అంటున్నాం ఇంగ్లీష్లో, 10 వ్రేళ్ళు. అవి ఇనుముతో మట్టితో చేయబడ్డవి. ఇనుము మట్టి ఎప్పుడైనా సరే కలిసి అతుక్కోగలవా అంటే అది సాధ్యం కాదు. ఇనుము మట్టితో ఎలాగా అతుక్కుంటుంది? రెండు కూడా ఒకటికి ఒకటి అతుక్కుని ఉండలేవు, పొంతన ఉండదు ఒకరి దానికి ఒకటి. ఈ విషయాన్ని దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 43వ వచనంలో మనకున్న పాదాల యొక్క వేళ్ళు ఒకటి పక్క పక్కనే ఉన్నప్పటికీ, ఒకదాన్ని ఒకటి అంటుకొని ఉన్నట్టుగా మనకు కనిపించినప్పటికీ, ఒకదానితో ఒకటి అవి కలవవు. దేనికి దానికి అవి ఇండిపెండెంట్గా, అంటే వ్యక్తిగతంగానే ఉంటాయి ఆ వేళ్ళు 10 కూడా. అలాగే ఈ యొక్క 10 వేళ్ళు కూడా విడిపోయిన యూరప్ సామ్రాజ్యానికి సాదృశ్యం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం గుర్తిస్తున్నాం. రాజా, ఈ 10 వేళ్ళు కూడా ఎప్పుడు కూడా ఒకదానికొకటి అతుక్కుపోయి ఒకటిగా కలిసిపోవు, వాటికి పడదు. ఇనుము మట్టి ఎలాగ కలవలేవో అలాగే ఈ 10 రాజ్యాలు కూడా ఎప్పుడు కూడా ఒక్కటి అవ్వలేవు అని దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 43వ వచనంలో ఎంతో ఖచ్చితంగా చెప్పేశారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, చరిత్ర మనకు చెప్పేది ఏమిటంటే, నెపోలియన్ బోనపార్ట్ అనే రాజుగారు ఆ యొక్క ఫ్రాన్స్ దేశంలో ఆయన పాలన ప్రారంభించి ఏదో రీతిగా యూరోప్ ఖండాన్ని, అనగా ఐరోపా ఖండం అంతటినీ కూడా ఒక్కటిగా చేసేయాలా, ఐరోపాలో ఉన్న దేశాలన్నిటిని కూడా ఒక తాటికి తెచ్చి తానే రాజుగా పరిపాలించాలని ఎంతో ప్రయత్నం చేసి యుద్ధాలు చేశాడు ఆయన, అనేకమైన యుద్ధాలు. కానీ ఆ వాటర్లూ అనే యుద్ధంలో ఆయన ఓడిపోయాడు. ఆయన కల నెరవేరకుండానే ఆయన మరణించాడు. కనుక దానియేలు గారు ముందే చెప్పారు, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఎప్పుడు కూడా ఆ పాదాలకున్న వేళ్ళు ఇనుము మట్టి అంటుకోకుండా ఎలా ఉంటాయో అలాగే ఒకదానికొకటి అవి కలవలేవు అని ముందే చెప్పేశారు. కనుక నెపోలియన్ గారు ఎంత ప్రయత్నించినప్పటికీ ఐరోపా ఖండాన్ని ఒక్కటి చేయలేకపోయారు. తర్వాత కాలంలో హిట్లర్ కూడా ఆయన 2వ ప్రపంచ యుద్ధం, ఆయన మనందరికీ తెలిసిన రీతిగా జర్మనీ దేశవాసి, ఆయన 2వ ప్రపంచ యుద్ధాన్ని ప్రకటించి 1939లో 2వ ప్రపంచ యుద్ధాన్ని సాగించారు. ఆయన కోరిక ఏమిటంటే, ప్రపంచం అంతటిని కూడా జయించేయాలా, నేను పరిపాలించాలా, ఐరోపా అంతటిని కూడా ఒక్కటిగా చేసేయాలా అన్నది ఆయన కోరిక. మనందరికీ తెలిసి ఏం జరిగిందో, హిట్లర్ గారి యొక్క ఆశయం కూడా నెరవేరలేదు, ఆయన కూడా మరణించాడు. కనుక దేవుడు బైబిల్ గ్రంథంలో ఏది చెబితే అది ఖచ్చితంగా నెరవేరింది. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు చెప్పినట్లుగానే 4 సామ్రాజ్యాలు, మొట్టమొదటిది దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో, రాజా, ఆ బంగారపు శిరస్సు, బంగారపు తల ఈ విగ్రహానికి ఉన్నది కదా, అది మీకు మీ రాజ్యానికి సాదృశ్యం. మొదటి రాజ్యం ఏదో మనకి తెలిసిపోయింది కనుక అది బబులోను సామ్రాజ్యం అని. దాని తర్వాత వచ్చినవి చరిత్ర మనకు చెప్పేది 2వ సామ్రాజ్యం మాదీయులు, పారసీకులు, మీడ్స్ అండ్ పర్షియన్స్. వారు క్రీస్తు పూర్వం 539 నుంచి 331 వరకు పాలన చేశారు. 3వ సామ్రాజ్యం ప్రపంచం అంతటిని పరిపాలించింది గ్రీక్ సామ్రాజ్యం. ఆ గ్రీక్ సామ్రాజ్యం కూడా క్రీస్తు పూర్వం 331 నుంచి క్రీస్తు పూర్వం 168 వరకు వారు పాలన చేశారు. అది 3వ సామ్రాజ్యం. చరిత్ర చెప్పేది ఏంటంటే, మనకి 4వ సామ్రాజ్యం ప్రపంచం అంతటి కూడా పరిపాలించినది రోమా సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 168 సంవత్సరంలో ప్రారంభించి వారి యొక్క పాలన క్రీస్తు శకం 476 వరకు పరిపాలించారు. 644 సంవత్సరాలు పాలన చేశారు. తర్వాత ఆ ఐరోపా, దాన్ని ఇంగ్లీష్లో యూరోప్ అంటున్నాం కదా, యూరోపు 10 ముక్కల కింద, 10 రాజ్యాల కింద విడిపోయింది. దేనికి సాదృశ్యం? పాదాలకున్న 10 వ్రేళ్లకు సాదృశ్యం. కనుక ఈ సాదృశ్యంగా మనం అర్థం చేసుకోవాలా.
కనుకనే మనం చారిత్ర కోణంలో చదువుతున్నాం ఈ విషయాలన్నీ కూడా. ఇవన్నీ కూడా దానియేలు గారు వివరిస్తుంటే ఒక్కొక్కటి రాజుగారికి కళ జ్ఞాపకం వస్తుంది ఆయన మనసులో. నిజమే, నేను చూశాను, పెద్ద విగ్రహాన్ని చూశాను, దాని యొక్క తల బంగారపు తలలాగా ఉంది. ఇవన్నీ కూడా ఆయనకి జ్ఞాపకానికి వచ్చాయి. అప్పుడు రాజా, మీరు చూస్తుండగానే మీ యొక్క కలలో ఒక పెద్ద రాయి, ఏ చేతి సహాయం లేకుండా తీయబడ్డ రాయి అది పైనుంచి దిగి వస్తాం మీరు చూచారు. అది వచ్చి ఆ విగ్రహాన్ని బలంగా ఆ విగ్రహాన్ని ఢీకొంటూ మీరు చూచారు. దానియేలు గ్రంథం 2:34 ఈ విషయం మనకి దానియేలు గ్రంథం 2:34 ఈ విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆ యొక్క రాయి ఏ చేతి సహాయం లేకుండా, అనగా ఏ మానవుడి యొక్క సహాయం లేకుండా, అనగా ఏ యుద్ధం లేకుండా, మానవులు యుద్ధం చేయకుండానే ఆ యొక్క రాయి ఆ మహా విగ్రహాన్ని, ఆ మహాప్రతిమను తుత్తునీలుగా చేసేసి దానిని పౌడర్గా చేసేసింది, దాన్ని పొడుగుగా చేసేసింది. ఈ విషయాన్ని దానియేలు గ్రంథం 2:35 గమనిస్తున్నాం. అది దానిని దంచి పొడిగా చేసేసింది, దంచేసినట్లుగా పొడిగా చేసేసింది, పొడుమైపోయింది అనమాట. దంచేసి పొడుగుగా చేసేసింది. ఇంగ్లీష్లో పౌడర్ అంటున్నాం కదా. కనుక ఆ మహావిగ్రహం 4 లోహాలు, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, అవన్నీ కూడా పౌడర్ అయిపోయాయి. రాజుగారి దర్శనంలో చూస్తూనే ఉన్నారు. పెద్ద సుడిగాలిలాగా వచ్చింది. ఎప్పుడైనా సుడిగాలి వచ్చినట్లయితే, ఏదైనా పౌడర్ ఉన్నట్లయితే, పొడుగు ఉన్నట్లయితే, ధూళి ఉన్నట్లయితే ఏమవుతుంది? అదంతా కూడా ఎగిరిపోతుంది. అలాగే ఆ బలమైన గాలికి ఇంత మహావిగ్రహం, బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, చివరిగా ఇనుము, మట్టి, అవన్నీ కూడా పొడుమైపోయాయి, పౌడర్ అయిపోయాయి. ఆ యొక్క బలమైన గాలికి ఆ పౌడర్ అంతా కూడా ఎగిరిపోయింది. చూచారా ప్రియ సోదరి సోదరులారా? ఈ విషయాన్ని దానియేలు గ్రంథం 2:35 మనం చదువుతున్నాం. ఇవన్నీ కూడా దానియేలు గారు కళను వివరించారు. తర్వాత రాజా, మీరు చూస్తుండగానే ఈ యొక్క విగ్రహాన్ని అంతటి కూడా విర్రగొట్టేసి, పొడుగు చేసేసి, పౌడర్ చేసేసిన ఆ యొక్క రాయి ఒక పెద్ద పర్వతంగా పెరిగిపోయింది. రాజా, మీరు చూస్తుండగానే ఆ పెద్ద పర్వతంగా పెరిగిపోయిన ఆ రాయి ఈ భూమంతటిని కూడా ఆక్రమించేసింది, భూమంతా కూడా వ్యాపించేసింది. ఇది చూచారు కదా రాజా అని దానియేలు గారు చెప్పారు. ఇవన్నీ కూడా రాజుగారు కలలో చూచారు. దానియేలు గారు ఒక్కొక్కటి చెబుతుంటే అవన్నీ కూడా ఒక్కొక్కటి మరలా ఆయన కళ్ళ ముందే ఆయనకి కనిపిస్తున్నట్లుగా అనిపించింది ఆయన మనసులో. ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క రాయి ఎవరికి సాదృశ్యం? ఆ రాయి ఏ సామ్రాజ్యానికి సాదృశ్యం అంటే తప్పకుండా యేసు ప్రభువుకు, ఆయన సామ్రాజ్యానికి సాదృశ్యం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:4 గమనించినట్లయితే ఆ బండ క్రీస్తే అని చెప్పబడ్డాది. కనుక ఈ రాజ్యాలన్నింటినీ కూడా తుత్తునీలుగా చేసేసి, పౌడర్గా చేసేసి, వాటి రూపనామాలు లేకుండా వాటిని పూర్తిగా అంతం చేసేసిన ఆ రాయి యేసు ప్రభు, ఆయన సామ్రాజ్యానికి సాదృశ్యం. దానియేలు గ్రంథం 2:46 రాజుకు వచ్చిన కళ, ఇతరులకు వచ్చిన కళ ఎవరు చెప్పగలరు? ఏ మానవుడికి సాధ్యం కాదు. అయితే దేవుని యొక్క కృప వలన దేవుడు బయలుపరిచారు కనుక దానియేలు గారికి ఈ విషయాలు తెలిసి, దానియేలు గారు రాజు అయిన నెబుకద్నెజరుకి విషయాలు చెప్పినప్పుడు రాజుగారు ఏకంగా సాష్టాంగపడి దానియేలు గారిని పూజించారని దానియేలు గ్రంథం 2:46 చెప్పబడ్డది. దానియేలు గ్రంథం 2:46 రాజుగారు దానియేలు పూజించడం ఏమిటి అనగా, దానియేలు గ్రంథం 2 మనకి జ్ఞాపకం ఉన్నది. దానియేలు గ్రంథం 2:10-11 రాజా, మీరు అడిగిన విషయం అనగా మీకు వచ్చిన కళను కానీ దాని అర్థాన్ని కానీ ఏ మానవుడు చెప్పలేడు, దేవుడు మాత్రమే చెప్పగలడు. ఆ దేవుళ్ళు ఈ భూమి మీద ఉండరు అనేసి బబులోను జ్ఞానులు రాజుగారి ముందు చెప్పేశారు. దానియేలు గ్రంథం 2:10-11 మరి ఇప్పుడు దానియేలు గారు రాజుగారికి వచ్చిన కళ అంతా చెప్పారు. ఆయనకు కళ అంతా జ్ఞాపకం వచ్చేసింది. కళ యొక్క అర్థాన్ని కూడా చెప్పేశారు. కనుక దానియేలు గారిని ఒక దేవుడిగా ఆయన ఊహించి వెంటనే ఆయన క్రింద పడిపోయి సాష్టాంగపడి దానియేలు గారిని పూజించినట్లుగా ఇక్కడ రాయబడ్డది. దానియేలు గ్రంథం 2:46 ఒక విషయాన్ని కూడా మనం గమనించాలా. యేసు ప్రభువు త్వరలో వస్తున్నారు రెండోసారి. మనం పరలోకం వెళ్ళిన తర్వాత
దానియేలు గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. దానియేలు గారు, ప్రపంచం అంతటికీ రాజు అయిన నెబుకద్నెజరు గారు సాష్టాంగపడి మిమ్మల్ని పూజిస్తుంటే ఆ పూజను మీరు అందుకున్నారా? తప్పకుండా ఆయన అందుకునే మనిషి కాదు. కారణం ఆయన నేను సామాన్యమైన మానవుణ్ణే అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ఎంతటి వారమైనా సరే ఇతరులు మనం పూజిస్తున్నట్లయితే ఆ పూజను మనం అందుకోకూడదు. పూజకు అర్హుడు ఒక్కరే, ఆయనే యేసు ప్రభువారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గారిని ఒక దేవుడిగా అనుకున్నాడు ఆయన నెబుకద్నెజరు రాజు గారు. కారణం ఆయన అన్యుడు కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు సింహాసనాసీనుడు. దానియేలు గ్రంథం 2:47 ఆ మహారాజు నెబుకద్నెజరు గారు అంటున్నారు, దానియేలు నీ దేవుడు, ఆయన దేవుళ్ళకు దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఎంత గొప్ప విషయమో చూడండి. అన్యుడు తన నోటితో అంటున్నాడు నీ దేవుడు దానియేలు. ఎవరు దానియేలు గారి దేవుడు? బైబిల్ గ్రంథం బోధిస్తున్న దేవుడు. ఆయన్నే మనం యేసు ప్రభు అంటున్నాం. ఆయన దేవుళ్ళకు దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇదే విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 19:16 కూడా గమనిస్తున్నాం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని చెప్పబడ్డది. దానియేలు గ్రంథం 2:48 రాజు అయిన నెబుకద్నెజరు గారు వాగ్దానం చేసిన రీతిగానే దానియేలు గారిని ఎంతో హెచ్చించి ఆయనకు అనేకమైన విలువైన బహుమతులు ఇచ్చి ఆయనను బబులోను రాష్ట్రం అంతటి పైన కూడా గవర్నర్గా నియమించారని చెప్పబడ్డది దానియేలు గ్రంథం 2:48 అయితే దానియేలు గారి పెద్ద మనసు చూడండి. దానియేలు గ్రంథం 2:49 దానియేలు గారు రాజును వేడుకున్నారు. రాజా, నాకు 3 స్నేహితులు ఉన్నారు రాజా, షడ్రకు, మేషకు, అబేద్నెగో. వారు బైబిల్ పేర్లు హననయ, అజరయ, మిసాయేలు. వారికి ఆ గవర్నర్ పదవి ఇవ్వండి రాజా. నేను మీరు చెప్పినట్లుగా జ్ఞానులందరికీ కూడా అధిపతిగా ఉంటాను. ఒకసారి మనం ఆలోచించినట్లయితే అన్నిటికంటే ఎక్కువ పలుకుబడగలది, డబ్బు వచ్చేది, ప్రజల మధ్య ఎంతో గౌరవం ఉన్నది ఏ పదవి? గవర్నర్ పదవి. జ్ఞానులందరికీ అధిపతి అంటే దానిలో ఏ విధమైన పలుకుబడి, డబ్బు ఉండదు అక్కడ. అయితే దానియేలు గారు పలుకుబడి కొరకు, డబ్బు కొరకు, అధికారం కొరకు ప్రాకులాడే మనిషి కాదు. గవర్నర్ అయితే పలుకుబడి ఉంటుంది, అధికారం ఉంటుంది, ఇతరుల మీద యజమాయిషి చేయొచ్చు, ఎంతో డబ్బు కూడా ఉంటుంది. దానియేలు గారికి అవేమీ అక్కర్లేదు, వాటిని కోరుకోలేదు ఆయన. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలా. కడవరకాల చివరి దినాలు జీవిస్తున్నాం. మనకి కూడా అధికారంతో ఇతరుల మీద అధికారం చెలాయించవచ్చు. నాకు డబ్బు సంపాదించుకోవాలా, నాకు పేరు ప్రఖ్యాతులు కావాలా, అందరూ నన్ను గౌరవించాలా, వాటి కొరకు ప్రోకలాడవద్దు. అవన్నీ కూడా కొంతకాలమే లోకంలో ఉండేవి. అవన్నీ కూడా మనకి నిత్యజీవం కలగకుండా, పరలోకం వెళ్లకుండా అడ్డుబండల్లాగే మనకు అడ్డుపడతాయి. కానీ దానియేలు గారిలాగే తగ్గించుకొని ఆయన మనం పరిచర్య చేసినట్లయితే, ఆయన తగ్గించుకొని రాజుగారి ఆస్థానంలోనే ఆయన పరిచర్య చేశారు. ఆయన స్నేహితులు మాత్రం గవర్నర్లుగా కొనసాగారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 31 నుంచి 45 వరకు ఉన్న వాక్య భాగంలో దానియేలు గారు వివరించినట్లుగానే 4 ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సామ్రాజ్యాలు చరిత్రలో ఇంతవరకు కూడా. బబులోను సామ్రాజ్యం మొదటిది, 2వది మాదీ పారసీకుల సామ్రాజ్యం, 3వది గ్రీకు సామ్రాజ్యం, 4వది రోమా సామ్రాజ్యం. దాని తర్వాత ఇక ఏ సామ్రాజ్యం కూడా, ఏ రాజు కూడా ప్రపంచం అంతటిని కూడా పరిపాలించలేకపోయారు. మనందరికీ తెలిసిన రీతిగా కొన్ని సంవత్సరాల క్రిందట ఆ సోవియట్ యూనియన్ వారు ఎంతో ప్రయత్నాలు చేశారు, లోకం అంతటిని కూడా మన గుప్పిట్లో పెట్టుకుని పరిపాలన చేయాల అన్నట్లుగా. అది వారికి సాధ్యం కాలేదు. అదే రీతిగా ఈ కాలంలో కూడా, మన కాలంలో కూడా యుఎస్ఏ అనగా అమెరికా వారు కూడా ఏదో రీతిగా ప్రపంచం అంతటిని కూడా తన గుప్పిట్లో పెట్టుకుని ప్రపంచం అంతటిని కూడా శాసించాలా, పాలించాలా అనే తపన ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అది సాధ్యం కాదు. కారణం బైబిల్ గ్రంథంలో దేవుడు దానియేలు ప్రవక్త కాలంలోనే, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే ఎంతో వివరంగా చెప్పేశారు. ఈ ప్రపంచం అంతటిని కూడా పరిపాలించేది 4 సామ్రాజ్యాలు. తర్వాత ఏ రాజు కానీ, ఏ రాజ్యం కానీ ప్రపంచం అంతటిని కూడా పాలన చేయలేవు అనేసి చెప్పేశారు. అదే జరుగుతుంది. ఈ ప్రపంచం అంతటిని కూడా మరలా పాలించగలవారు ఒక్కరే వస్తారు, ఆయన యేసు ప్రభువారు.
ప్రస్తుతానికి ఈ లోకం అంతటికి అధికారి ఎవరు? ఈ లోకం అంతటికి రాజు ఎవరు? సాతాను. ఆదాము అవ్వ దేవుడు చెప్పారు ఆ చెట్టు పండు తినొద్దని. దేవుడు చెప్పిన తినవద్దన్న పండుని వారిద్దరు కూడా దేవుని యొక్క మాట మీరి తిన్నారు కనుక ఆ దినాన్నే ఆదామును దేవుడు ఈ లోకం అంతటిని కూడా పాలన చేయమని ఆదికాండంలో దేవుడు ఆదామును అవును సృష్టించిన తర్వాత, ఆదామా నీవు ఈ లోకం అంతటిని, లోకంలోని సమస్తాన్ని కూడా పాలన చెయ్యాలా నా తరపున అని ఆయనకు పాలన బాధ్యతలు అప్పగించారు ఆదాముకు. ఆదికాండం 1వ అధ్యాయం 28, 29 వచనాల్లో. కానీ ఆదాము అవ్వ దేవుడు తినొద్దన్న పండు తిన్నారు కనుక అప్పుడు ఆదాము ఈ లోకాన్ని పరిపాలించే ఆ యోగ్యత కోల్పోయాడు. దాన్ని ఎవరు దొంగిలించారు? సాతాను దొంగిలించాడు. సాతాను ఈ లోకానికి అధికారి అయిపోయాడు ఆదాము స్థానంలో. ఈ విషయాన్ని యేసుప్రభు వారు కూడా ధృవీకరించారు ఈ లోకంలో ఉన్నప్పుడు. యోహాను సువార్త 12:31 వచనంలో ప్రభువారు అన్నారు, సాతాను ఈ లోకాధికారి, ఈ లోకానికి రాజు. ఎంతవరకు సాతానును? ఆదాము దేవుడు తినొద్దన్న పండు తిన్న దినాన్ని నుంచి సాతాను రాజు అయిపోయి లోకం అంతటికి కూడా ఎంతవరకు కొనసాగుతాడు? 2వ రాకడ దినం వరకు. ఎప్పుడైతే 2వ రాకడ వస్తుందో సాతాను యొక్క పాలన అంతమైపోతుంది. 2వ రాకడ తర్వాత 1000 సంవత్సరాలు, దీన్నే ఇంగ్లీష్లో మిలేనియం అంటున్నాం. ఆ 1000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఈ లోకమంతటికీ కూడా ఆయన రాజు అయిపోతారు. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రస్తుతం యేసు ప్రభు వారు ఈ విశ్వం అంతటికి, అనగా విశ్వంలో అనేకమైన లోకాలు ఉన్నాయి, అన్ని లోకాలకి కూడా ఆయనే రాజు. ఈ లోకాన్ని సాతాను తన గుప్పిట్లో తీసుకున్నాడు మోసంతో. అది సాతాను యొక్క పాలనను అంతం చేసి యేసు ప్రభు పాలన వస్తుంది. అప్పుడు ఈ లోకంలో ఉన్న సమస్తం కూడా దహించబడి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని చేస్తారు. అప్పుడు యేసు ప్రభు పాలన ఇక కలకాలం కూడా కొనసాగుతుంది. ఇక దానికి అంతం లేదు. ఈ విషయాన్ని దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44, 45 వచనం గమనించినట్లయితే ఆ యొక్క రాయి, ఆ యొక్క సామ్రాజ్యానికి ఇక అంతం లేదు, నిరంతరం కొనసాగుతుంది. ఇక దానికి అంతం లేదు. యేసు ప్రభు పాలన ఎలా ఉంటుంది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం, ప్రకటన 21వ అధ్యాయం 4వ వచనంలో ఇక మన యొక్క కళ్ళకున్న బాష్ప బిందువులు అనే కన్నీళ్ళన్నీ కూడా తుడిచివేస్తారు. ఇక మరణం లేనే లేదు, దుఃఖం లేనే లేదు, విచారం లేనే లేదు, నొప్పి లేనే లేదు. యుగ యుగాలు కూడా దేవదూతల వల్లే ఆయన సన్నిధిలో మనం జీవిస్తాం కలకాలం కూడా. ఎంత గొప్ప రాజ్యమో చూడండి యేసు ప్రభు రాజ్యం. శాంతి సమాధానాలతో ఎల్లప్పుడూ కూడా ఇక ముసలితనం లేకుండా, గుడ్డితనం లేకుండా, కుంటితనం లేకుండా, అప్పులు లేకుండా, వ్యాధులు లేకుండా, బాధలు లేకుండా కలకాలం కూడా మనం సంతోషంగా జీవించే రాజ్యము యేసు ప్రభు రాజ్యము. అది కావాలని కోరుకుంటున్నావు ప్రియ సోదరి సోదరులారా. త్వరలో వస్తున్నారు యేసు ప్రభు రెండోసారి. ఆయన నమ్ముకుని ఆయన చెప్పినట్లుగా ఆయన వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే పరలోకం తీసుకెళ్తారు. ఆయనతో కలకాలం కూడా మనం జీవిస్తాం. అది నీకు కావాలని కోరుకున్నట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ వర్తమానాన్ని, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మీద ఉన్న 2వ వర్తమానాన్ని ముగిస్తాను. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. మనము దానియేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని వచ్చే కార్యక్రమంలో, వచ్చే ఎపిసోడ్లో మనం నేర్చుకోబోతున్నాం. ప్రవచనాలు మాత్రమే మనం ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆది నుంచి అంతం వరకు ఎరిగిన వారు మీరు, సృష్టించిన సృష్టికర్త మీరు, సమస్తాన్ని నడిపిస్తున్నది మీరు కనుక జరగబోయే విషయాలన్నీ కూడా రాజు అయిన నెబుకద్నెజరుకు కలలో బయలుపరిచారు. ఆ విషయాలు ఏ జ్ఞానికి, ఏ మానవుడికి కూడా తెలియదు ప్రభువా. మిమ్మల్ని నమ్ముకున్న దానియేలు ప్రవక్తకు బయలుపరిచారు దర్శనంలో. ఈ విషయాలు మేము నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్న రాజ్యాలకు సాదృశ్యమని నేర్చుకున్నాం. మీ రాజ్యం కలకాలము పాలించే రాజు మీరు. మిమ్మల్ని నమ్ముకొని మీరు అక్కడ కొరకు సిద్ధపడి, మీరు రెండోసారి త్వరలో వస్తున్నారు, రాజ్యంలో ఎత్తబడి మీతో కలకాలం ఉండే ఆ కృప దయచేయమని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరూ కూడా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచయం ముందు కొనసాగడానికి
తెర మీద వచ్చే నంబర్కి నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాను. మీరు కూడా సహకరించండి, పరిచర్యలు పాలిభాగస్తులు అవ్వండి. మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకుని మీకున్న ప్రార్థన అవసరతలు నాతో పంచుకోండి. మీ కొరకు ప్రార్థిస్తాం. వచ్చే ఎపిసోడ్లో దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న ప్రవచనాలని ధ్యానించబోతున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.